శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. తప్పులు చేస్తూ ఉండటం మానవుడి యొక్క స్వభావము. కొంతమంది తెలియక తప్పు చేస్తారు, కానీ కొంతమంది తాము చేసేది తప్పని తెలిసి కూడా కొంతమంది చేస్తూనే ఉంటారు. తెలియక చేసేటువంటి తప్పుల కన్నా తెలిసి చేసేవి ఎక్కువ దుష్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇది అందరికి కూడా తెలిసినటువంటిదే. కానీ చాలాసార్లు ఈ తప్పుల్ని జయించేటువంటి మార్గమే లేదా అనేటువంటిది ఒక అనుమానం వస్తుంటుంది. అప్పుడప్పుడు ప్రశ్న కూడా కలుగుతూ ఉంటుంది, ఎట్లా అనేది. దీనికి ఒక సులభమైనటువంటి మార్గం ఉంది. తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సులో ఇది తప్పు, నేను మానలేకపోతున్నాను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి తప్పు చేసినవాడు. అదే తప్పును జయించేందుకు దగ్గరగా ఉండేటువంటి ఒక దారి. అయితే ఈ గుర్తింపు కలగాలంటే ఉత్తములైన వారితో స్నేహం బాగా చేస్తూ ఉండాల. సత్సంగం అంటాం దాన్ని. అంటే కలిగినటువంటి గుర్తింపు మళ్ళీ మళ్ళీ గుర్తు రావాలంటే దివ్యనామ సంకీర్తన చేసే అలవాటు పెంచుకోవాలి. మంచి స్నేహము, నామ సంకీర్తన, ఈ రెండే మనస్సును నిగ్రహించేవి అని చెప్తున్నారు. ఈ రెండింటిలో దేన్ని వదిలేసినా మీకు కలిగే గుర్తింపు తప్పును సమర్థించేదిగా మారిపోతూ ఉంటుంది కదా. దాంతో తప్పు మరింత గట్టిపడుతూ ఉంటుంది. అందుకే సాధు సంఘము, భగవన్నామ సంకీర్తన మానవ జీవితంలో ఒక భాగంగా ఉండాలి అని ఈ సూక్తి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉడ్డీయ దురాదపయాతుమిచ్చు సఖే దురభ్యాస వనాద్యాదిత్వం శ్రీ విష్ణు సంకీర్తన సాధు సంగౌ బధాన పక్షావివ రాజహంస. ఎంత బాగుంది ఇది. దురభ్యాసలు అనేవి కొర్రాలు లాంటివి. ఈ దురభ్యాసాలు వాటిలోంచి మనం పారిపోవటం చాలా కష్టం. ఈ కొరడాలతో సంబంధించినటువంటి కారడవి లాంటివి కూడా అంటారు దీన్ని. అడవిలో చిక్కుకున్నట్టుగా అయిపోతుంది ఈ తప్పుల యొక్క అడవి. దురభ్యాసాలు అడవి. ఎంత కష్టమైనటువంటి అడవి అంటే ముళ్ళతో చేరినటువంటి కొరడాలు. ఎందుకనంటే ముళ్ళతో చేరినటువంటివి. అంత చిక్కటిగా ఉండేటువంటి కారడవి అని చెప్తున్నాం దాన్ని. అంటే వాటిలో నుంచి పారిపోవటం చాలా కష్టమైనటువంటిది. దారే కనపడదు కదా. అందుకని రెక్కలు కట్టుకొని దూరంగా ఎగిరిపోవటమే మంచి పని అంటున్నారు. సత్సంగము, దివ్యనామ సంకీర్తన అనేటువంటి ఈ రెక్కలు. ఈ అడవి నుంచి దారి దొరకదు కదా, ఎగిరిపోవటమే అని. అంటే ఈ రెండు రెక్కలను ధరిస్తే రాజహంసల ఈ దురభ్యాసాల కారడవి నుంచి తప్పించుకొని మానస సరోవరాన్ని చేరగలము అని చెప్తాను. ఆనంద సరోవరాన్ని చేరగలం. అందుకని మీరందరూ కూడా ఈ రెండు మార్గాల్ని, సత్సాంగాత్యము, మంచి సత్సంగము, మంచి స్నేహము అని దీన్ని, రెండవది దివ్యనామ సంకీర్తన, వీటిని అభ్యాసం బాగా చేసుకుంటూ ఈ ఒక అడవి నుంచి
దూరంగా ఎగిరిపోవటానికి రాజహంసలాగా ప్రయత్నం చేయమని ఈ సూక్తి మనకు జ్ఞాపకం చేస్తున్నది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.